విజ్ఞానమనే జ్యోతులను వెలిగించి అజ్ఞానమనే చీకటిని తొలగించి సుజ్ఞాన పథంపై ప్రజ్ఞాన భాస్కరుడై జగతిని నడిపించేవాడే గురువు. గురువు మన జ్ఞాన దాహాన్ని తీర్చే రక్షిత మంచినీటి చెరువు. గురువంటే తెలుసుకో, గుండెలోనే దాచుకో, అక్షర బ్రహ్మనిపుడు ఆత్మలోనే తలుచుకో. దేవుని కంటే గురుదేవుడే గొప్పవాడని సాందీపని పాదాలు స్పృశించి సర్వ జగతికి చాటాడు సర్వ జగద్రక్షకుడు. సీతమ్మ తల్లిని శ్రీరామచంద్రుడి చేతిలో పెట్టే ముందు జనక మహారాజు ఒక మాట అన్నాడంట, అయ్యా రామచంద్ర, మీరు శివధనస్సుని ఇరగొట్టారనో, దశరథ మహారాజు బిడ్డనో, కోసల దేశాధినేత బిడ్డనో నా బిడ్డని మీకు ఇవ్వలేదు. విశిష్టుడైనటువంటి వశిష్ఠ మహర్షి యొక్క శిష్యుడని చెప్పి నా బిడ్డని నీకు ఇచ్చాను నాయన అంటే, అది సార్ గురువు యొక్క గొప్పతనం.